మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగంలో చేరబోయే ఎస్జిటి ఉపాధ్యాయులకు శాలరీ ఎంత వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు ఈ టీఆర్టీ ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకు 1-2 రోజుల్లో రాబోతుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా కూడా మనకు 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ ఎస్జిటి తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మరి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సో మరి అట్లా చేరిన తర్వాత మరి ఫస్ట్ మంత్ శాలరీ మనకు ఎంత వస్తుంది, సో అందులో ఏ అంశాలు ఉంటాయని చెప్పేసి గతంలో వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు డిఏ అనేది అప్డేట్ కావడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనకు శాలరీ ఏ విధంగా ఉంటుందో అనేది చాలామంది అభ్యర్థుల్లో మరి తెలుసుకోవాలని ఉంటుంది. సో దానికోసం ఈ వీడియో మనం ఒకసారి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఎస్జిటి పోస్టులకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ శాలరీ ఉంటుంది, ఎలాంటి మార్పు అనేది ఉండదు. సో ఈ ఎస్జిటికి వచ్చినటువంటి మనకున్నటువంటి పే స్కేల్ అనేది 21,230 నుంచి 63,010 రూపాయలు ఉంటుంది. సో ఇందులో స్టార్టింగ్ ఏదైతే ఉందో 21,230 అదే బేసిక్ పే ఉంటుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మన శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ డిడక్షన్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో ఎస్జిటికి సంబంధించినటువంటి బేసిక్ పే 21,230. సో దీనికి అనుగుణంగా డిఏ అనే ఉంటుంది. సో డిఏ అంటే మనకు కరువు భత్యం అని చెప్పేసి డైర్నెస్ అలవెన్సెస్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ 30.392 డిఏ ఉంది. సో ఈ డిఏ కూడా జూలై 1, 2018 ఉన్నటువంటి ఇచ్చినటువంటి డిఏ, అంటే అప్పటి నుంచి అమలవుతున్నటువంటి డిఏ. సో డిఏ కూడా మనకు తెలుసు సంవత్సరానికి 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి జనవరిలో ఒకసారి జూలైలో. సో ఇది జూలై 1, 2018. మనకు 2019 జనవరి, అదేవిధంగా 2019 జూలైలో రావాల్సిన 2 డిఏలు ఇంకా మనకు పెండింగ్లో ఉన్నాయి. ఇది 2018 జూలై 1 నుంచి అమలవుతున్నటువంటి డిఏ ప్రస్తుతం 30.392. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ డిఏ పర్సెంటేజే మనకు రావడం జరుగుతుంది. సో ఇక డిఏ పర్సెంటేజ్ చూడవచ్చు. ఈ డిఏ పర్సెంటేజ్ అంటే ఈ 21,230 అయితే బేసిక్ పే ఉందో, సో దానికి 30.392% ఎంత అవుతుందంటే 6,452 అవుతుంది. సో నెక్స్ట్ హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, అంటే ఇంటి అద్దె భత్యం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 4 స్లాబ్లలో ఉంటుంది. గతంలో కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది. సో ఒకటి 12%, ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రజెంట్ 12% తోటి మనం ఇక్కడ చూస్తున్నాం ఇది. సో 12% అంటే 50,000 కంటే తక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఊర్లలో మీరు వర్క్ చేస్తే సో 12% ఉంటుంది. మ్యాక్సిమం 12% ఎక్కువ ఉద్యోగస్తులకు అప్లికబుల్ అవుతుంది. సో ఒక నెక్స్ట్ 14.5% అంటే మనకు 50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నటువంటి జనాభాకు అది ఉంటుంది. సో తర్వాత 2 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉన్నటువంటి జనాభాకు 20% ఉంటుంది హెచ్ఆర్ఏ అనేది. సో అదేవిధంగా 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఊర్లలో మనం పనిచేస్తే మనకు 30% డిఏ ఉంటుంది. సో ఈ 30% అనేది మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది, 50 లక్షల కంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి పరిధిలో ఉంటుంది. సో ప్రజెంట్గా అయితే 12% ఎక్కువ మనకు విలేజ్లలోనే ఇక్కడ వర్క్ చేయడానికి స్కూల్స్ ఎక్కువ ఉంటాయి. సో టౌన్స్లలో అక్కడక్కడ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కువ అప్లికబుల్ అయ్యేది 12%. సో 12% మనకు శాలరీ 12% దేనిపైన అంటే మళ్ళీ బేసిక్ పైన 12% అంటే 21,230కి 12% అంటే మనకు 2,548 రూపాయలు. సో ఇట్లా మనకు ప్రజెంట్ ఈ డిఏ హెచ్ఆర్ఏ బేసిక్ పే 3 కలిపితే మనకు 30,230 రూపాయల గ్రాస్ వస్తుంది. అంటే ఇది మనకు రావాల్సిన మొత్తం ఇంత ఉంది. నెక్స్ట్ మనకు ప్రతి నెల నుంచి కొన్ని డిడక్షన్స్, అంటే మన వచ్చిన ఆదాయం నుంచి కొంత కటింగ్ అనేది ఉంటుంది. అందులో మొదటిది సిపిఎస్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఇది బేసిక్ పే ప్లస్ డిఏ ఈ రెండింటిని కలిపి అందులో 10% ఎంత చేస్తే ఎంత వస్తుందో 2,768. సో దీన్ని మనకు కట్ అవుతుంది ప్రతి నెల. గవర్నమెంట్ మళ్ళీ ఇంతే యాడ్ చేస్తుంది. సో ఇది నెక్స్ట్ మనకు పెన్షన్గా ఇందులో కొంత అమౌంట్ మనకు వస్తుంది, కొంత అమౌంట్ పెన్షన్గా ఇస్తారు రిటైర్మెంట్ అయిన తర్వాత. సో నెక్స్ట్ టీఎస్జిఎల్ఐ. సో
చూసినట్లయితే 850 రూపాయలు, ఈ బేసిక్ పేకు 850 రూపాయలు కట్ అవుతుంది. అదేవిధంగా జిఐఎస్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి ఇది మనకు వస్తుంది, 30 రూపాయలు ఉంటుంది ఈ బేసిక్ పేకు. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్కు 200, సో ఈ బేసిక్ పేకు. ఇట్లా మొత్తం డిడక్షన్స్ వచ్చేసి మనకు 3848 రూపాయలు డిడక్షన్స్ అనేది పోతుంది. వచ్చేటువంటి గ్రాస్ 30,230ల 3845 రూపాయలు పోతే మనకు నెట్ అందులో నుంచి ఇందులో తీసేస్తే 26,382 రూపాయలు మనకు ఫస్ట్ మంత్ శాలరీ అనేది వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా 12% హెచ్ఆర్ఏ ఉండి డిఏ ఇది ఉన్నట్లయితే ఇంత మనకు నెట్ అంటే ఈ అమౌంట్ అనేది మన శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఇంత జీతం అనేది మనకు ఫస్ట్ మంత్ రావడం జరుగుతుంది. సో ఇది మనకు డిఏ ఈ విధంగా ఉన్నట్లయితే. సో నెక్స్ట్ మనకు ఇప్పుడు ఉద్యోగ సంఘాలు మన ఆల్రెడీ మన సీఎంను కలవడం జరిగింది. సో నెక్స్ట్ డిఏ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తాము ఈ బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. సో అట్లాగిన ఒకవేళ మనకు డిఏ ఇంక్రీజ్ చేస్తే ఇట్లా 33.536 అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఒక 3% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయితే మనకు అప్పుడు ఈ విధంగా ఉంటుంది, 30,898 నుంచి గ్రాస్ ఉంటుంది. సో డిడక్షన్ వచ్చేసి 3,915 ఉంటుంది. నెట్ వచ్చేసి 26,983 రూపాయలు అనేది రావడం జరుగుతుంది 12% ఉన్నటువంటి వాళ్ళకు. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనకి 12% ఈ డిఏ పెంచకుంటే ఇంత ఉంది కదా. సో దీన్ని 12% ఈ విధంగా ఉంది, 14% చూడొచ్చు గ్రాస్ నెట్ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా 20%కి ఏ విధంగా ఉంటుందో గ్రాస్ నెట్, అదేవిధంగా 30%కి ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనము ఎక్కువ 12% మనకు అప్లికబుల్ కాబట్టి అది చూద్దాము. సో డిఏ పెరిగితే ఒకవేళ మరి డిఏ గిన ఇంక్రీజ్ అయితే ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. 12%, 14.5%, 20%, 30% హెచ్ఆర్ఏతో కూడా ఈ విధంగా మార్పులు అనేది జరగడం జరుగుతుంది. ఒకవేళ డిఏ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డిఏనే ఈ విధంగా ఉన్నట్లయితే సో ఇక మళ్ళీ ఇక్కడ ఐఆర్ అనే ఆప్షన్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. సో ఈ ఐఆర్ ఏంటంటే ఇంటరిమ్ రిలీఫ్ అని మధ్యంతర భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఇస్తారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్స్ అనేది వేయడం జరుగుతుంది. పిఆర్స్ అనేది పే రివిజన్ కమిషన్ అని వేయడం జరుగుతుంది, వేతన సవరణ సంఘం అని. మనకు ఏదైతే ఈ ధరలు పెరుగుతున్నాయో సో దానికి అనుగుణంగా మన యొక్క జీతాలను పెంచడం కోసము ఈ పిఆర్సి వేయడం జరుగుతుంది. సో మరి అది మనకు 2018 జూలై 1 నుంచే అమలు కావాల్సి ఉంది. 2013 జూలై 1న మనకు ఇప్పుడు ఉన్నటువంటి పిఆర్సి, ఇప్పుడు ప్రజెంట్ ఈ శాలరీస్ అంతా ఆ పిఆర్సివి 2018 జూలై 1 నుంచి పిఆర్సి అమలు కావాల్సి ఉంది. సో ఇంకా మరి అమలు అవుతలేదు కాబట్టి ఈ పిఆర్సి అమలులో జాప్యం వల్ల తాత్కాలిక ఉపశమనంగా ఈ ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27% అనేది మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కూడా మరి ఐఆర్ అనేది డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ మరి మన ప్రభుత్వం ఐఆర్ లేకుండా డైరెక్ట్ పిఆర్సీ ఇస్తామని చెప్తున్నప్పటికీ కొంత ఈ డీలే అవుతున్న కారణం చేత మన ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ డిమాండ్ చేస్తున్నారు. పిఆర్సీ లేనట్లయితే అట్లీస్ట్ ఐఆర్ అయినా ఇవ్వాలని అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఐఆర్ అట్లీస్ట్ మనకు ఏపీలో ఉన్నంత ఐఆర్ అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. 27%, ఒకవేళ 27%నే తీసుకొని చూద్దాము. సో ఇక్కడ మనం 27% తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు ఏం తేడా వచ్చిందనేది. గ్రాస్ వచ్చేసి మనకు 35,962, నెట్ వచ్చేసి 32,114 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ప్రజెంట్ డిఏ ఉన్నప్పుడు, 12% హెచ్ఆర్ఏ ఉన్నప్పుడు. ఒకవేళ హెచ్ఆర్ఏ మారితే 14.5 అయితే ఈ విధంగా గ్రాస్ టోటల్ నెట్ మారుతుంది. అదేవిధంగా 20% ఉంటే ఈ విధంగా మారుతుంది, 30% ఉంటే మనకి ఈ విధంగా గ్రాస్ నెట్లు అనేది మారుతూ ఉంటాయి. ఒకవేళ ఇది 12% ఉండి ఈ డిఏ గిన మనకి డిఏ కూడా మనకి ఇప్పుడు ఇది 2018 జూలై 1 డిఏ 30.392 అనేది, ఒకవేళ 2019 జనవరి డిఏ గిన మనకి ఇచ్చినట్లయితే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి తెలంగాణలో ఇచ్చినట్లయితే 33.536 డిఏ పర్సెంటేజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఐఆర్ కూడా ఇచ్చినట్లయితే 27% ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు 12% హెచ్ఆర్ఏ ఉంటే ఈ విధంగా గ్రాస్ నెట్ ఉంటుంది. లేదా 14.5 ఇచ్చినట్లయితే హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ 20% హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ విధంగా ఉంటుంది. 30%
హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైతే గ్రాస్ నెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మనకు ప్రస్తుత సిచ్యువేషన్కి అనుగుణంగా మనకు ఎస్జిటి ఉద్యోగంలో కొత్తగా చేరబోయే ఉద్యోగస్తులకు ఉన్నటువంటి శాలరీలో అవకాశం ఏ విధంగా ఎంత పెరిగే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఎంత ఉంటుందనే మొత్తం వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో కొత్తగా ఉద్యోగంలో చేరబోయే అభ్యర్థులకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో అట్లా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మరి మీ మిత్రులందరికీ తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.